పోతాడు. రైట్, మాట్లాడదాం. మధు గారు, ఇప్పుడు ఈ స్ట్రైక్స్ ఇవి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు లేదా మాక్ డ్రిల్స్ అంటూ కూడా నిర్వహిస్తున్నాం. ఇలాంటి టైంలో మీకు ఎలాంటి ఆదేశాలు వస్తాయి, ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి? మధు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మధు గారు, ఇలాంటి మనకు ఏదైతే ఎర్లీ వార్నింగ్స్ వచ్చేస్తాయి దేశంలో పొలిటికల్ గా జరిగే ప్రజలు. ఇప్పుడు మన దేశం అయితే ఈ రోజు మొట్టమొదటిగా మన దేశ ప్రజలకి, రాజకీయ నాయకులకి, మీడియా సంస్థలకి అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు అంటే ఈ సక్సెస్ కావడానికి సగం అందరూ ఏకతాటిపై వచ్చి పాకిస్తాన్ కి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీసుకున్నా మేము సిద్ధమే అన్నట్టు దేశం ఒక లైన్ మీద వచ్చింది కాబట్టి ఆర్మీకి ఈ రోజు మనస్ఫూర్తిగా వర్క్ చేయగలుగుతున్నారు. అలాగే ఈ రోజు నిన్న రాత్రి 1:30 నుంచి 2 మధ్యలో జరిగిన 9 అటాక్స్ ఏదైతే POK లో 5 ప్లేస్ అండ్ పాకిస్తాన్ లో 4 ప్లేసెస్ ఉన్నాయో, ఇది నిన్న జరిగింది. దీంతో అంతం లేదు. ఎప్పుడైతే ఈ 9 టార్గెట్స్ మాత్రమే మన నిఘా సంస్థలు దాన్ని ఐడెంటిఫై చేయగలిగాయి కాబట్టి చేశారు. కానీ జైషే మహమ్మద్ ఇంకా చావలేదు. అతను ఈ రోజు మళ్ళీ ఎవరైతే టెర్రరిస్టులు చనిపోయారో వాళ్ళ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. ఇది యావత్ ప్రపంచం చూసింది. ఇప్పుడు మళ్ళీ ఈ కదలికలపై మళ్ళీ నిఘా ఉంటుంది. ఇంకా కొన్ని టార్గెట్స్ ఒక 1 or 2 డేస్ తర్వాత మూవ్మెంట్ చేస్తాయి. వీళ్ళ మీద తిరిగి అటాక్ ఉంటుంది మళ్ళీ. కానీ ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ అనేది జైషే మొహమ్మద్ కి కోలుకోలేని దెబ్బే కదా. పైన కూర్చుంది. ఒకటి ఆ పులిని చంపడమా లేదా ఆ పులిని బోన్ లో బంధించడమా, రెండే ఆప్షన్స్ ఉంది. కానీ పక్కా ఇది జైషే మహమ్మద్ కుటుంబ సభ్యులు, జైషే మహమ్మద్ అనుచరులు, జైషే మహమ్మద్ ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళందరూ హతమయ్యారు. కానీ జైషే మహమ్మద్ వదిలేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళని సృష్టిస్తాడు. కాబట్టి మన దేశం, మన ఆర్మీ కూడా అతన్ని వదలదు. అతను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడైతే ఏదైతే ఈ అంత్యక్రియల తర్వాత అండర్ గ్రౌండ్ అయిపోయాడో, తర్వాత మళ్ళీ కూడా అతను మూవ్మెంట్ చేస్తాడు. అతని కదలికలపై నిఘా ఉంటుంది. ఆ టార్గెట్ ఎలా ఐడెంటిఫై అవుతుందో అగైన్ రీ అటాక్ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఇది ఒక అవకాశం. ఎన్నో సంవత్సరాలకు గాను ఇంతవరకు కార్గిల్ ఎన్ని ఆపరేషన్లు జరిగినా ఇండియాలోకి వచ్చిన చొరబడిన వాళ్ళని మాత్రమే చేశాము. ఫస్ట్ టైం 10 to 100 kilometers ఇన్సైడ్ ఆఫ్ పాకిస్తాన్ లో మనకు అటాక్ చేయడానికి ఒక పవర్ వచ్చింది. ఇలాగే మొత్తం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం. కాబట్టి దీనికి సహకరించిన, దీని గురించి బ్యాడ్ గా ప్రచారం చేయకుండా ఉన్న మన మీడియా మిత్రులకి, దీన్ని సపోర్ట్ చేసిన అన్ని పార్టీలకి, అందరికి, దేశ ప్రజలకి అందరికి ధన్యవాదాలు.